హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు కర్రీ చూపిస్తున్నానండి. మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఆకుకూరలు అనేది తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ తోటకూర పెసరపప్పు కర్రీ చేయడానికి ఒక 3 తోటకూర కట్టలు తీసుకున్నాను. మంచిగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో మనం ఒక 2 స్పూన్ల పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల పెసరపప్పు అనేది మంచిగా త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని పెసరపప్పు పక్కన పెట్టేసుకోండి. దీనిలోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, పెసరపప్పు ఉడకబెట్టాను. మనం ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. మరీ మ్యాష్ అయిపోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఉడికితే చాలు. పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఫ్రై చేయడానికి ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఫ్రై ప్యాన్లో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక దంచిన వెల్లుల్లి వేసుకోండి. ఒక 5-6 రెమ్మలు వేసుకొని మంచిగా వేపుకోండి. దానిలోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి, ఒక 2. అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టిన తోటకూర ఉంది కదా, తోటకూర కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర అనేది మనం మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాము. మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తోటకూరలో ఉన్న పోషకాలు మనకి పోకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే ఆకుకూరలో మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ ఈ తోటకూర మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆకంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టిన పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పు కూడా వేసేసి ఈ ఆకుకూరతో పాటు పెసరపప్పు కూడా ఒక 2 నిమిషాలు మంచిగా వేపేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను. మనం కొంచెం కారం, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే నేను కొంచెం నువ్వులు కూడా వేసాను. వేసి మనం కారం పొడి రెడీగా పెట్టుకొని ఇందులో వేసేసుకుంటే ఒక 2 స్పూన్లు మన టేస్ట్కి తగినంత వేసుకొని సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాలు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా ఈ తోటకూర కర్రీ బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర పెసరపప్పు కర్రీ మనం ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా తోటకూర పెసరపప్పు కర్రీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.